హలో గైస్, మనకు ఐక్ వచ్చేసి ఒక బెస్ట్ బడ్జెట్ 5G ఫోన్ లాంచ్ చేసింది గైస్. అది కూడా మనకు తక్కువ రేటుకు ఒక మంచి 5G ఫోన్ లాంచ్ చేసింది. మనకి ఈ మొబైల్ వచ్చేసి ఐక్యూ Z9X 5G గైస్. ఇది ఆల్రెడీ మనకి వివోలో లాంచ్ చేసినారు. ఆ మొబైల్ వచ్చేసి వివో T3X 5G. మనకి వివో T3X ఈ ఐక్యూ Z9X రెండు మొబైల్స్ కూడా సేమ్ మొబైల్సే, సేమ్ ఫీచర్సే. జస్ట్ మనకు పేరు మాత్రమే చేంజ్ చేసినారు. వివో T3X ఐక్యూ Z9X రెండు మొబైల్స్ కూడా సేమ్ మొబైల్సే. ఏమంటే మనకు ప్రైస్ అనేది కొద్దిగా చేంజ్ చేసినారు గ్యాస్. మనకి వివోకి ఐక్యూ వచ్చేసి ఒక 500 రూపీస్ డిఫరెన్స్ ఉంది, అంతే మనకు చేంజ్. మిగతా రెండు మొబైల్స్ కూడా సేమ్ మొబైల్సే. ఇప్పుడు గ్యాస్ ఈ ఐక్యూ Z9X 5 సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్గా దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.7 ఇంచెస్ 120 Hz ఫుల్ HD+ డిస్ప్లేతో వస్తుంది గ్యాస్. డిస్ప్లే మాత్రం మనకు చాలా బాగుంటుంది. ఈసారి మనకు డిస్ప్లే సైజ్ అనేది కొద్దిగా పెంచినారు. మనకి డిస్ప్లేస్ కొద్దిగా పెద్దగా ఉండడం వల్ల మనకి మూవీ చూడడానికి, గేమింగ్ ఆడడానికి డిస్ప్లే అనేది చాలా బాగుంటుంది గ్యాస్. అది కూడా మనకి ఈ బడ్జెట్లో ఒక మంచి డిస్ప్లే అనేది. మనకి డిస్ప్లే వచ్చేసి పంచ్ హోల్ డిస్ప్లేతో వస్తుంది గ్యాస్. మనకి సెల్ఫీ కెమెరా వచ్చేసి మిడిల్ పంచ్ హోల్ వస్తుంది. చూడడానికి డిస్ప్లే అనేది మనకు బాగుంటుంది. ఎందుకంటే మనకు వివో T2X వచ్చేసి మనకు ఓల్డ్ డిజైన్తో వస్తుంది డిస్ప్లే వచ్చేసి. ఇది మాత్రం మనకు పంచ్ హోల్ డిస్ప్లేతో వస్తుంది గ్యాస్. ఓవరాల్ డిస్ప్లే మాత్రం ఈ బడ్జెట్లో ఒక మంచి డిస్ప్లే అనేది. డిస్ప్లే సైజ్ పెద్దగా వస్తుంది. మనకి రిఫ్రెష్ రేట్ కానీ, ఫుల్ హెచ్డీ డిస్ప్లే కానీ, మిగతా అన్ని ఫీచర్స్ కూడా బాగున్నాయి. ఓవరాల్ గ్యాస్ మనకి ఈ బడ్జెట్లో ఒక మంచి డిస్ప్లే అనేది. నెక్స్ట్ గ్యాస్ దీంట్లో మనకు కెమెరా గురించి మాట్లాడితే దీంట్లో మనకు మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP కెమెరాతో వస్తుంది గ్యాస్. మనకి ఈ బడ్జెట్లో వచ్చేసి ఒక డీసెంట్ కెమెరా అని చెప్పొచ్చు. 50 MP కెమెరా. సెల్ఫీ కెమెరా వచ్చేసి 8 MP సెల్ఫీ కెమెరా వస్తుంది గ్యాస్. ఓవరాల్ మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఒక మంచి డీసెంట్ కెమెరాస్ చేసినారు. మనకి ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ అన్నీ కూడా బాగానే వస్తున్నాయి దీంట్లోన. నెక్స్ట్ గ్యాస్ దీంట్లో చేసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్ యూజ్ చేసినారు. ఇది మాత్రం ఈ బడ్జెట్లో ఒక బెస్ట్ ప్రాసెసర్ గ్యాస్. ఎందుకంటే మనకి ఇదే ప్రాసెసరే 20,000 రూపీస్ మొబైల్స్లో కూడా వస్తున్నాయి. ఇది మాత్రం మనకి ఒక బడ్జెట్ 5G ఫోన్లో యూజ్ చేసినారు, ఈ స్నాప్డ్రాగన్ 6 Gen 1. ఈ బడ్జెట్లో మాత్రం ఇది ఒక బెస్ట్ ప్రాసెసర్ గ్యాస్. ఈ బడ్జెట్లో వేరే ఏ మొబైల్స్లో కూడా లేవు ఇంత మంచి ప్రాసెసరు. ఇది మాత్రం మనకు ప్రాసెసర్ చాలా బాగుంటుంది. దీంట్లో మనకు స్ట్రక్ అవ్వడం కానీ, ల్యాగ్ అవ్వడం ఇలాంటి ఇబ్బంది అయితే ఏమి ఉండవు. ఓవరాల్ వచ్చేసి మనకి ఈ బడ్జెట్లో ఒక మంచి ప్రాసెసర్ ఇది, ఈ స్నాప్డ్రాగన్ 6 Gen 1. దీంట్లో గ్యాస్ మనకి బ్యాటరీ వచ్చేసి 6000 mAh బ్యాటరీ యూజ్ చేసినారు. ఇది మాత్రం మనకు చాలా మంచి ప్లస్ పాయింట్ గ్యాస్. ఎందుకంటే మనకి ఈ బడ్జెట్లో వేరే ఏ మొబైల్స్లో కూడా ఈ 6000 mAh బ్యాటరీ అనేది లేదు. ఉన్నా కూడా మనకు సామ్సంగ్ ఒక మొబైల్లోనే మాత్రం ఉంది. ఇది మాత్రం మనకు 6000 mAh అంటే చాలా ప్లస్ పాయింట్ గ్యాస్. మెయిన్గా ఎక్కువ జర్నీ చేసే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనకి ఇది ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఈజీగా మనకు ఒక ఫుల్ డే వస్తుంది గ్యాస్. దాంతోపాటు దీంట్లో మనకు ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఇంప్రూవ్ చేసినారు. మనకి దీంట్లో 44 watts ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది గ్యాస్. బ్యాటరీ బ్యాకప్ ఇంప్రూవ్ చేసినారు. దాంతోపాటు ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మనకి ఎక్కువ ఇచ్చినారు. నెక్స్ట్ గ్యాస్ దీంట్లో మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఇచ్చినారు. మొత్తం మనకు 2 స్పీకర్స్ వస్తాయి. ఇది కూడా మనకు చాలా యూస్ఫుల్ ఫీచర్ గ్యాస్. ఎందుకంటే మనకు సౌండ్ అనేది బాగా వస్తుంది. 2 స్పీకర్స్ ఉండడం వల్ల సౌండ్ అనేది కొద్దిగా లౌడ్ వస్తుంది. ఇది మాత్రం మనకు ఒక మంచి ఫీచర్ ఈ బడ్జెట్లో. నెక్స్ట్ గ్యాస్ దీంట్లో మనకు IP64 రేటింగ్ కూడా ఇచ్చినారు. మీ మొబైల్ మీద చినుకులు పడినా, డస్ట్ పడినా కూడా మొబైల్కి ఎక్కువ డ్యామేజ్ అయితే ఉండదు. ఇది కూడా మనకు ఒక మంచి ఫీచర్ ఈ బడ్జెట్లో. ఇవే గ్యాస్ ఈ ఐక్యూ Z9X 5Gలో ఉన్న ఫీచర్స్ మాత్రం మనకు చాలా బాగున్నాయి గ్యాస్. మెయిన్గా దీంట్లో డిస్ప్లే కానీ, కెమెరా, బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, ప్రాసెసరు ఈ ఫీచర్స్ మాత్రం వేరే ఏ మొబైల్లో కూడా లేవు ఈ బడ్జెట్లో. మనకి ఈ ఐక్యూ Z9X 5G మాత్రం చాలా బెస్ట్ ఆప్షన్ గ్యాస్. ఇప్పుడు గ్యాస్ ఈ మొబైల్ సంబంధించిన ప్రైజెస్ గురించి మాట్లాడితే ఇది మనకు స్టార్టింగ్ 4GB ర్యామ్ ప్లస్ 128 ఇంటర్నల్ వచ్చేసి 13,000 రూపాయలు పెట్టినారు గ్యాస్. మనకి 4GB ర్యామ్ 128 వచ్చేసి 14,500 రూపాయలు పెట్టినారు. మనకి లాస్ట్ వచ్చేసి 8GB ర్యామ్ 128 వచ్చేసి 15,500 రూపాయలు పెట్టినారు గ్యాస్. ఇది మాత్రం ఈ బడ్జెట్లో బెస్ట్ మొబైల్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి 13,000 రూపాయలకి ఇంత మంచి ఫీచర్స్ అంటే మాత్రం ఇది ఒక బెస్ట్ మొబైల్ గ్యాస్. మనకి ఈ మొబైల్ మీద క్రెడిట్ కార్డ్ ఆఫర్ కూడా ఇచ్చినారు గ్యాస్. మీరు ICICI కానీ, SBI కానీ క్రెడిట్ కార్డ్ వాడితే 1000 రూపీస్ ఇన్స్టాంట్ డిస్కౌంట్ వస్తుంది. అప్పుడు మనకి ఈ మొబైల్ వచ్చేసి 12,000 రూపాయలకి వస్తుంది, 4GB ర్యామ్ 128. ఎందుకంటే మనకి 13,000 రూపాయలు క్రెడిట్ కార్డు వాడితే మనకు 1000 తగ్గుతుంది. అప్పుడు మనకి 12,000 రూపాయలకి వస్తుంది గ్యాస్. మీరు ఒకవేళ కార్డు వాడితే మాత్రం చాలా బెస్ట్ ప్రైస్కి వస్తుంది. మనకి 6GB ర్యామ్ మోడల్ వచ్చేసి 13,000 రూపాయలకి వస్తుంది గ్యాస్. ఎందుకంటే మనకు కూపన్ ఆఫర్ 500, క్రెడిట్ కార్డ్ ఆఫర్ 1000, మొత్తం మనకు 1,500 రూపాయలు తగ్గుతుంది. మనకి యాక్చువల్గా 14,500 రూపాయలు ఇది 6GB ర్యామ్. మనకి 1,500 రూపాయలు తగ్గితే 13,000 రూపాయలకి వస్తుంది. మనకి 8GB ర్యామ్ కూడా సేమ్ గ్యాస్, 14,000 రూపాయలకి వస్తుంది. దీనికి కూడా మనకు సేమ్ 500 రూపీస్ కూపన్ ఆఫరు, 1000 క్రెడిట్ కార్డ్ ఆఫరు. మీరు ఒకవేళ క్రెడిట్ కార్డ్ వాడితే మాత్రం మనకి ఇంకా చాలా తక్కువ రేట్కి వస్తాయి. ఇంతకేసి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుండండి.
ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.